ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, గత 45 సంవత్సరాలుగా అమ్మవారి ఉపాసన చేస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువర్యులు శ్రీ గురు కరుణామయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, దశముద్రల గురించి విన్నాం. వీటి అంతరార్థం ఏమిటి? అసలు ఎలా వేయాలి? ఎవరెవరు వేయవచ్చు? వీటి గురించి వివరించండి. దశముద్ర సమారాధ్య త్రిపురా శ్రీ వశంకరి అని లలితా సహస్రనామంలో చివరి వస్తుంది, ముందు రాదు. నిజం చెప్పాలంటే లలితా సహస్రనామంలో చివరి వచ్చేవన్నీ చాలా ముఖ్యం. అంతర్ముఖంగా సాధన బాగా వృద్ధి చెందాలంటే పంచయజ్ఞప్రియ, పంచప్రేద, పంచాశాయిని అవన్నీ చివరి వచ్చాయి. ఏం చేయాలో అది చెప్పింది ఆవిడ. దాంట్లో భాగంగా దశముద్రలు. అసలు ముద్ర అంటే ఏమిటి? అమ్మవారికి రహస్యంగా నేను సంభాషిస్తాను, మౌనంగా, మాటలు లేవు దాంట్లో. ఓ సింబల్. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇలా అంటే ఏంటి? ఆగమని. సిగ్నల్ ఇలా పడిందంటే ఏంటి? వెళ్ళిపోమని. సింబల్స్. ఈ సింబాలిక్గా నేను అమ్మవారితో కమ్యూనికేట్ చేస్తాను. ఎలా కమ్యూనికేట్ చేస్తున్నానో ఆనందంగా, తాదాత్మ్యంగా కమ్యూనికేట్ చేస్తున్నాను. ముద్రకి బీజాక్షరం, పేరు, నామము, భావము 3 ఉంటాయి. ఈ దశముద్రల గురించి చూస్తే మొట్టమొదటి ముద్ర ద్రామ్, బీజాక్షరం. దాని పేరు సర్వసంక్షోభిణి. ఆ ముద్ర దేవత పేరు సర్వసంక్షోభిణి. అంటే ఏంటి? ఇందాక ఎప్పుడో ముందు ఒక వీడియోలో చెప్పాం, రాయి లాంటి వాళ్ళం, దాన్ని నీరు అందుకు తాగుతామని ఆచమనంలో ఇక్కడ చెప్పుకున్నాం. ఈ రాయి లాంటి దీన్ని పల్వరైజ్ చేస్తుంది, అంటే క్రషర్లో వేసి పొడి చేస్తుంది ముందు, నీరు తీయడానికి ముందు. సర్వ సంక్షోభిని తర్వాత సర్వవిద్రావిణి, లిక్విడ్ అవుతుంది. ఆ రకంగా చూస్తే మొట్టమొదటి సర్వ సంక్షోభిని, భావం శబ్దం. సో ఇప్పుడు ముద్ర యొక్క అర్థం ఏమిటంటే, ముద్ర ఎలా పెట్టాలో ముందు చూద్దాం. ఈ చెయ్యి, ఈ 4 వేళ్ళు ఇలా జాయిన్ చేయాలి. చూపుడు వేలు మాత్రం తిన్నగా ఇలా పెట్టాలి, ఇలా వంచకూడదు, ఇలా. ఇది ద్రామ్ అన్న సర్వ సంక్షోభిణి ముద్ర. ఈ ముద్ర అమ్మవారికి చూపిస్తూ నేను ఏం భావన చేయాలంటే, అమ్మా ప్రతి శబ్దంలోనూ నువ్వు ఉన్నావు, ప్రతి శబ్దంలోనూ నిన్ను దర్శించే భాగ్యాన్ని నన్ను అనుగ్రహించు తల్లి. లేదా ఇంకోలా చెప్పాలంటే, ప్రతి శబ్దంలోనూ నిన్నే చూస్తున్నాను తల్లి, ఆనందంగా ఉంది. ఏ రకంగా చూసినా అంటే ఓం నమ శివాయ ఒకటే మంత్రం కాదు, ఓం నమో నారాయణ ఒకటే మంత్రం కాదు. అకారాది క్షకారాంత మాతృకావర్ణరూపిణి వైఖరి స్వరూపాయ నమః అన్నాడు. నోరిప్పితే మంత్రం. సినిమాల్లో ఉందిగా, మాటే మంత్రము అలా కదా. అది వాళ్ళు కూడా రాసి, ఆ గేయ రచయితలు కూడా ఒక ఉపాసకులే ఉంటారు, అప్పుడే వస్తుంది ఆ భావన. అంచేత నేను మాట్లాడి ప్రతి అక్షరము కూడా, ప్రతి శబ్దము మంత్రము అనుకునే దివ్యస్థితికి వెళ్ళినప్పుడు నాకు మాట మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? పూజ గదిలో ఉన్న విగ్రహమే అమ్మవారు, అక్కడ చెప్పి మంత్రము, దుర్గా సూక్తం ఇవేవి బయట ఎలాగైనా నరిచేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఈ ముద్ర వల్ల కాస్త డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్ వస్తుంది, వాక్ శుద్ధి అంటారు. అది మొట్టమొదటి. అర్థమైందా? శబ్దం. రెండో ముద్ర ద్రీం. ఇలా ఈ చూపుడు వేలు, మధ్య వేలు 2 కలవాలి. అది, ఇది తిన్నగా ఉండాలి. ఇది ద్రీం. ఇది స్ట్రైట్గా ఉండాలి. మీరు ఇలా పెట్టారు, ఇది స్ట్రైట్, గ్యాప్ ఉండకూడదు. ఇది 2 కలవాలి. ఇది ద్రీం. సర్వ విద్రావిణి. ద్రీం అనేది బీజాక్షరం, సర్వ విద్రావిణి అన్నది పేరు, భావము స్పర్శ. శబ్దస్పర్శ రూపరసగంధాలు అలా పంచేతను మాత్రం. ఇక్కడ భావం ఏంటి? నేను ఏది ముట్టుకున్నా నువ్వే అన్న భావం కలిగింది తల్లి. ఎంత బాగుంది. సోఫాలో కూర్చుంటే, ఇందాక మీరు కూర్చునేటప్పుడు అన్నారు అమ్మ ఒళ్ళో కూర్చున్నారని, అదే కరెక్టు. ఎక్కడ కూర్చున్నా అమ్మఒళ్ళే. విశ్వగర్భ, స్వర్ణగర్భ, వరద, వాగనీశ్వరి. అమ్మ ఒళ్ళోనే కూర్చున్నాను. బస్సు సీట్ అయినా సరే, ఫ్లైట్ టికెట్ సీట్లో అయినా సరే, ఈ సోఫా అయినా.
అలాగే ఏ స్పర్శలోనైనా సరే నీ స్పర్శలాగే. అప్పుడు విగ్రహం ముట్టుకున్నా ఇది కూడా ఇది విగ్రహము అన్న భావన ఉండదు. అమ్మే ఇది మెత్తగా ఉంది, ఇది గట్టిగా ఉంది అన్నది లేదు. ఈ భావన ఎక్స్ప్రెస్ చేసిన వాడికి సోఫా ఎలా క్లీన్ చేస్తారో తెలుసా అండి? మామూలుగా టపి 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 కొట్టేస్తామా? ఇన్నాళ్ళు ఎంత బాగా భరించేవే తల్లి. అంటే సాత్విక చింతన అన్నది హృదయం ద్రవిస్తుంది. సర్వ విద్రావిణి, అందుకు హృదయం ద్రవిస్తుంది. ఎంత నిన్ను శుభ్రం చేసుకుంటానే. దీంతో కూడా మాట్లాడే శక్తి వస్తుందండి. మునులు వాళ్ళు పశుపక్షాలతో మాట్లాడే వారిని సినిమాల్లో చూస్తాం, కథల్లో ఉంటాం. అలా మాట్లాడడం పిచ్చి కాదు, అంత ఉన్నత స్థితిలో భక్తుడు. అది విద్రం. రెండో ముద్ర. మూడో ముద్ర ఇలా పెట్టి ఈ వేల్ని ఇలాగ తేలుకొండిలాగా ఉంచండి. తేలుకొండిని గుర్తుంచుకోవాలి. ఇది సర్వ విద్ర. మళ్ళీ పెడుతున్నాను. ఈ 2 వేళ్ళు ఇలా పెట్టి 2 వేళ్ళు తగలాలి. ఇది ఇలా వంచాలి. ఇది సర్వాకర్షిణి. పెట్టడంలో చూడండి, ఆకర్షణ ఉన్నది, సర్వాకర్షిణి. ఇది రూపం, శబ్ద స్పర్శ రూపం. క్లీం అనేది బీజాక్షరం, సర్వాకర్షణ అనేది పేరు, భావం రూపం. ఇప్పుడు మనకి సాధారణంగా ఉన్న లోపం ఏంటంటే, కాస్త పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని వేళల్లోనే నేను అమ్మవారిని చూస్తాను. సువాసినిలో కూడా బయట వెళ్ళి వేరేలా అలంకరణ లేకుండా ఏదో కట్టుకున్న వాళ్ళను నేను చూడను. నా దృష్టిలో అమ్మవారు అలాగే ఉంటుంది అని. కానీ ఆవిడ ఏముంటుంది, ప్రతి వ్యక్తిలోనూ స్త్రీలందరూ నా విభూతులే అని. దుర్గా సప్తశతిలో అందరూ స్త్రీలు విభూతులే. అంటే నాకు ఏ స్త్రీని చూసినా అమ్మవారి కిందే కనబడాలి. అలాగా స్త్రీ అని అక్కడ ఆగిపోకుండా త్యాగరాజ వారు పాడారు, చీమలో బ్రహ్మలో. నాకు క్రిమి కీటకాదులను చూసినా కూడా నువ్వే గుర్తొస్తున్నావే, ఏం చేయనే. నేను చదువుకునేటప్పుడు, నేను ఉద్యోగం చేసేటప్పుడు ఒక సర్వేయర్ ఉండేవాడు. ఆయన ఎక్కడ చూసినా కృష్ణుని చూసేవాడు. కిందని పురుగులుంటే ఆ పురుగులో కృష్ణుడు కనబడేవాడు. జోళ్ళు వేసుకునేవాడు కాదు. సర్వేకి జోళ్ళు లేకుండా వచ్చి ముళ్ళు గుచ్చుకుంటుంటే కృష్ణ 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 అనుకునేవాడు. ఆ స్థితే ఇది సర్వాకర్షణ. ఆ స్థితిలో ఉన్నవాడు చుట్టూరా తిరుగుతూ ఉంటారు అందరూ. అంత భక్తి ఉన్నవాడికి ఆకర్షణ ఒక ఏం చేస్తారు, నాకు ఆ స్థితి కలిగించు. ప్రతి రూపంలోనూ ఈవిడ సువాసిన, పూర్వ సువాసిన, ఈవిడ నేను దండం పెట్టచ్చా పెట్టకూడదా, ఏమీ లేదు. చిన్న పిల్ల నుండి పెద్దవాళ్ళకు అన్నీ అమ్మవారు సర్వాకర్షణ. 3 ముద్రలు అయిపోయాయి. మీకు 3 ముద్రలు వచ్చాయి. ద్రాం ఒకటి ముద్ర పెట్టండి, ద్రాం, ద్రీం, క్లీం 3. 4వ ముద్ర ఇంకా ఈజీ, బ్లూమ్. ఇలా వెనక్కి పెట్టి ఇలా జోడించి ఇలా పెట్టండి. ఈ బొటన్ వేళ్ళంతా ఇలా ఉండాలి. ఇది బ్లూమ్. బీజాక్షరం బ్లూమ్, సర్వవశంకరి. శబ్ద స్పర్శ రూప రసం. అంటే మన డ్యాన్స్ ముద్రలో కూడా ఏ కృష్ణ అని ఇలాగ ఉంటుంది ఆ ముద్ర. మీరు చూసారు, ఆనందం. అంటే నాకు ఏ భావం లోపల ఉన్నా కూడా ఆనందంగా, నేను ఆనందంగా కోపపడాలి పిల్లల మీద. నేను కోపంతో కోపగించుకుంటున్నాను, ఆనందంగా కోపపడాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్. అంటే పిల్లల భవిష్యత్తు గురించి నేను కోపం తెచ్చుకున్నాను, అరువు తెచ్చుకున్నాను. కోపం నా లక్షణం కాదు, కోపం నా ఆయుధం, కావలసినప్పుడు వాడతాను. నా లక్షణం ప్రేమ. ఇది కరెక్ట్ పద్ధతి. కోపం అరువు తెచ్చుకున్నాను. అందుకే ఆవిడ సప్తశతిలో గద్య గద్య క్షణం మూడం మదియావప్యవావిహం. మహిషాసురుడు అరుస్తుంటే మధు తాగుతూ అరవరా నేను ఇది కాసేపే, తాగి కాసేపే, తర్వాత తల నరికేస్తాను చూడు, అప్పుడు దేవతలు సంతోషిస్తారంటుంది. అది అరువు తెచ్చుకుంది. ఆ కోపం రావడానికి మధువు తాగింది ఆవిడ, మహాతల్లి. ఎందుకంటే దయాద్ర స్వరూపురాలు. అంచేత అంత ఆనంద స్థితి నాకు రావాలని బ్లూమ్. మళ్ళీ పెట్టండి ఇలాగా, ఇలా పెట్టి ఇది బ్లూమ్, సర్వవశంకరి. నెక్స్ట్ ముద్ర సర్వ సంక్షోభని, సర్వవిద్రామణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి. 5వ ముద్ర. ఇది కొంచెం కష్టం పెట్టడం. సర్వోన్మాదిని. దీనికి సహ, బీజాక్షరం సహ, ముద్ర పేరు సర్వోన్మాదిని. శబ్దస్పర్శ రూపరస గంధ. గంధం అంటే
ఒకసారి వరలక్ష్మి వ్రతం గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో గంధం అంటే అసోసియేషన్ అని చెప్పాను. అవును. శాండల్వుడ్ ఆయిల్ వేసుకున్నాను అనుకోండి, గంధంలా స్మెల్ వస్తుంది. మల్లెపూలు వేసుకుంటే మల్లెపూలు. సో ఏది నా మీద పడితే అలా ప్రకటిస్తున్నాను. అంటే నాలో ఉన్నటువంటి ఆలోచనలు బయట ఉన్నటువంటి జనాలు నన్ను ధర్మ మార్గంలో నడిపించేటట్టు ఉండాలి. అది సర్వోన్మాది ముద్ర. ఆ ముద్ర ఎలా పెట్టాలంటే ఈ చిటికిది కుడి చేయి కింద పెట్టి చిటికిన వేలు క్రాస్ చేసి ఈ కుడి చేతి చిటికిన వేలిని ఎడమ చేతి మధ్య వేలుతో పట్టుకోవాలి. కుడి చేతి చిటికెన వేలిని ఎడమ చేతి మధ్య వేలుతో పట్టుకోవాలి. అది గుడ్. ఎడం చేతి చిటికిన వేలిని కుడి చేతి మధ్య వేలుతో పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోండి, లోపలికి పట్టుకోవాలి. ఇలా చిటికిన వేలిని పట్టుకో. అది పట్టుకుని మిగతావన్నీ ఇలా క్లోజ్ చేసి అప్పుడు మీకు ఈ బొటన్ వేలు కనబడాలి, చూపుడు వేలు కనబడాలి. పర్ఫెక్ట్. ఈ ఉంగరం వేలు ఇలా పెట్టాలి. ఇది సర్వసంక్షోమిని, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వశంగి, సర్వోన్మాదిని. సహ అన్నది బీజాక్షరం, సర్వోన్మాదిని అనేది ముద్ర పేరు. భావం ఏంటంటే గంధం. అసోసియేషన్స్ అన్నీ బాగుంటాయి ముద్ర పెడితే. సర్వోన్మాది అయిపోయిందా? 5 ముద్రలు వచ్చేసాయి. 10 ముద్రలో 5 పెట్టేయగలిగారు. ఇంకా 6వ ముద్ర. 5వది వచ్చిందంటే 6వది చాలా ఈజీ. అది బీజాక్షరం క్రోమ్. పేర్లున్న క్రోమ్ కొంచెం ఫ్రిక్షన్ వస్తుంది. అది క్రోధం. క్రోమ్. ఆ ముద్ర పేరు సర్వమహాంకుశ. ముద్ర కూడా అంకుశంలా ఉంటుంది. భావం ఏంటంటే, అమ్మా నేను ఈ ఉపాసనలో నీ గురించి చేస్తున్నాను, నేనేదైనా తప్పుదారి పెట్టి కొంచెం పొరపాటు చేసావు అనుకో, ఏమీ హెసిటేట్ చేయకు, సోలం చూపించు, ఐఎమ్ రెడీ అంటే అంత సరెండర్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం చిన్న కష్టం వచ్చినప్పుడు నేను ఇంతసేపు లలిత సహస్రం చదువుతాను, నాకే ఎందుకు ఈ కష్టాలు రావాలి అని అనుకుంటున్నారు. ఏ రోజు కూడా కబీర్ కానీ, సూర్దాస్ కానీ, తులసీదాస్ కానీ ఎక్కడైనా చూశారమ్మా? బేదరికంలో కుచేళ్ళు కూడా ఎవ్వడు నోరెత్తలేదు. అందుకే చరిత్రలో మిగిలిపోయారు. మనం నేను ఇంత చేస్తున్నాను కదా, అహమ్మది ఎప్పుడు అనుకోకూడదు. అంచేత ఆ సరెండర్ ముద్రే ఇందాక పెట్టిన ముద్రే. కుడి చేతి వేలు కింద కుడి చేయి పెట్టి ఎడం చేయి పైనుంచి ఈ చిటికిన వేలు ఈ మధ్య వేలుతో, ఈ చిటికిన వేలు ఈ మధ్య వేలుతో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుని ఇలా క్లోజ్ చేసి ఇందాకట్లాగే చేసి ఈ చూపుడు వేలుని ఇలా వెంచాలి. అంటే వంచండి. అది ఇది త్రిశూలం. ఇలా చూపించాలి. అది క్రోమ్ సర్వమహాంకుశ. అంటే నేను తప్పు చేస్తే నన్ను కరెక్ట్ చేయమ్మా. ఎందుకంటే నువ్వు నన్ను శూలంతో పొడిచినా నాకు తెలుసు తల్లి, ఆ శూలం మూడు కొమ్ములు ఉంటాయి కదా, ఈ మధ్యమనంలో అమృత బీజం ఉంటుంటా. పొడవడానికి శూలంతో మహిషాసుని పొడిచినా, ఎవరిని పొడిచినా ఆవిడేం రాక్షసి కాదు పొడిచి చంపేయడానికి. ఎవరిని పొడిచినా కూడా ఆ మధ్య దీంట్లో ఒక అమృత బీజం ఉండి ఇంజెక్షన్ ఇస్తుంది. జ్ఞానం. మూర్ఖుడా, ఇది జ్ఞానం అని సెలైన్ ఎక్కించినట్టు ఇంజెక్షన్ ఇస్తుంది. అది తెలుసుకున్నాను కనుక శూలంతో పొడిచినా అది కూడా అనుగ్రహమే, కష్టం కూడా అనుగ్రహమే అని అనుకునే స్థితికి వస్తున్నాడు. బ్రహ్మాండం వచ్చేసింది. 6 ముద్రలు వచ్చేసాయి. 7వ ముద్ర బీజాక్షరం హసక్ ఫ్రేమ్. అది ఒకటే అక్షరం. HSKHPHREM ఒకే అక్షరం. స్క్ఫ్రేమ్ 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 అలా అనాలి. స్క్ఫ్రేమ్ అది మనం పలకలే హసక్ ఫ్రేమ్ అని అంటూ ఉంటాం, అది వేరే విషయం. ఇది బీజాక్షరం. సర్వఖేచరి అన్నది ముద్ర పేరు. భావం ఏంటంటే ఖ అంటే ఏమిటి? ఆకాశం. చర అంటే వెళ్ళడం. మన సినిమా పాటలకు వద్దాం. గాల్లో తేలినట్టుంది పాడారా ఆయన పాడింది ఎవరు రాశారో మహానుభావులు. గుండె ఊగినట్టుంది, తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినంటే ఫుల్ బాటిల్ ఇట్టి దించకుండా రాయి, ఆ స్థితిది. ఓంకారం వినబడుతూ ఉంటుంది, గాల్లో తేలినట్టుంటుంది. అంటే ఎంత ఇది ఉన్నా కూడా హాయిగా ఖేచరీ ముద్ర అంటే అది. ఆ ఖేచరీ ముద్ర
సాధారణంగా నాలుకని వెనక మడిచి లోపలికి అంగుళ్ళు తోసి తీవ్రంగా సాధన చేసి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. మన సాధన ఏంటంటే ఇలా పెట్టండి. ఖేచరి ముద్ర చెప్తాను. హసక్ ఫ్రేమ్ బీజాక్షరం సర్వ ఖేచరి అన్నది ముద్ర పేరు. భావం ఏంటి? ఆకాశ గమనం, వయ్యమని ఎగిరిపోవడం కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే రిలాక్స్డ్గా ఉండడం. ఇలా పెట్టి ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఇది లఘుముద్ర, నిజం ముద్ర ఇది కాదు. మనం పెట్టలేం కాబట్టి, అంటే నాకు 40 ఏళ్ళు ఉంది కాబట్టి పెట్టాం. ఇలా పెట్టి ఈ తుపాకీ ఇలా పెట్టుకుని ఇలా తీసుకుని షూట్ యువర్ సెల్ఫ్. ఇది ఆజ్ఞాచక్రంలో ఇలా పెట్టుకోవాలి. ఇది సర్వఖీచరి ముద్ర. నిజం ముద్ర పెట్టాలంటే ఈ చెయ్యి ఇలా పెట్టి ఇక్కడ యోని ముద్ర పెట్టి దాన్ని తీసుకుని ఇలా పెట్టాలి. ఇది ప్రాక్టీస్ చేయడానికి నా చిన్నప్పుడు నెల రోజులు ఇలా చేశాను. ఇది వెళ్ళదే, ఇలా పెట్టండి, అసలు 2 చేతులు కలవు. ఇది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది. ఇది సర్వఖేచరి ముద్ర. తర్వాత ముద్ర 7వ ముద్ర అయిపోయింది. 8వ ముద్ర సర్వ సంక్షోభిణి, సర్వ విద్రావణి, సర్వాకర్షిణి, సర్వశంకరి, సర్వోన్మాదిని, సర్వ మహాంకుశే, సర్వఖేచరి అయిపోయింది. 7 అయింది. 8వ ముద్ర హసౌం బీజాక్షరం. హసౌం సర్వ బీజ అన్నది ముద్ర పేరు. భావం ఏంటంటే బీజం అంటే తాంత్రికల్లో చెప్పాలంటే వీర్య కణం. అది యానిమల్దా మనుష్యదా నాకు అనవసరం. బట్ భావనాపరంగా అది క్రియేటివిటీ. ఎక్కడ క్రియేటివిటీ ఉందో అందులో అంతా నేనే ఉన్నాను. అంటే హయ్యర్ లెవెల్ వచ్చేసింది అనమాట. సో అన్ని బీజముల్లోనూ నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను అక్కడే అన్న స్థితిని నాకు ఆ జ్ఞానాన్ని కలిగించాలి అని ఇందాక మనం పెట్టాం కదండి బ్లూ ముద్ర. ఇలా పెట్టి ఈ మధ్య వేలుని మాత్రం బయటికి తీయాలి. తీసి ఈ బొటన వేలు చూపుడు వేలుని ఇలాగ అది చూపుడు వేలు స్ట్రైట్గా ఉండాలి. సర్వ బీజ. దీనికి వేరే అర్థం ఉంది, అది నేను ఇక్కడ చెప్పలేను, తర్వాత చెప్పుకుందాం. మీరు ఈ షూట్ అయిపోయాక మీకు కాలుస్తే చెప్తాను దీని వేరే అర్థం. ఇది సర్వ బీజ ముద్ర. ఎవరికైనా శివుడికైనా విష్ణుమూర్తికైనా ఇలా దండం పెడుతుంటే ఇలా పెడితే మంచిది అంటారు. సర్వ బీజ ముద్ర. అన్ని బీజముల్లో నేను ఉన్నా. ఇక డిఫికల్ట్ 9వ ముద్ర చాలా కష్టం. చూద్దాం, ట్రై చేద్దాం. అంటే నేను నేర్చుకున్నప్పుడు కూడా ఒక రోజంతా పట్టింది నాకు ప్రాక్టీస్ చేయడానికి. సో ఐం బీజాక్షరం సర్వయోని ముద్ర. సర్వయోని అన్నది నేము పేరు. భావం ఏంటంటే ఒకటి బీజం, ఒకటి యోని. అన్ని యోనులందు నేనున్నాను. మనం శారీరక భాగానికి కేసు వెళ్ళొద్దు. ఎక్కడ సృష్టి జరుగుతూ ఉందో ఇది అన్ని బీజముల్లోనూ నేనున్నాను, అన్ని చర్యల్లోనూ నేనున్నాను. ఎక్కడ సృష్టి జరుగుతుందో అక్కడ. ఇక్కడ ఆలోచన ఇది చర్య కదా. మనకి సృష్టి అంటే ఒక డెలివరీ అలాగే వెళ్తాం. ఆలోచన పుడుతోంది, మాట పుడుతోంది. శివుడి ఇక్కడి నుండి, శక్తి ఇక్కడి నుండి ఇక్కడ సంగమించి సరస్వతీదేవి శబ్దం అనే పిల్లని కంటున్నారని ఒకసారి చెప్పుకున్నాం. మాట పుడుతుంది. ఇక్కడ క్రియేటివిటీ అన్నిట్లోనూ నేనే ఉన్నాయి. మిమ్మల్ని చూడాలి అంటే కొన్ని వేల కణాలు చచ్చిపోవాలి, జీవులు మైక్రో ఐటమ్స్ చచ్చిపోయి అవన్నీ చేసి అప్పుడే ఈ కిరణాలు నా రెటీనా మీద పడి మీరు నాకు కనబడతారు. తెలుసా ఎంత హింస ఉందో తెలుసా ఇక్కడ. అదంతే, అదే ప్రళయం. మనకు తెలియకుండానే ప్రళయం చేస్తున్నాం. ఇది ఆపలేం. అన్నిట్లోనూ ఆ సృష్టిలో అంతా కూడా నువ్వే ఉన్నావు తల్లి అనేది నాకు కలిగించని ఆ ముద్ర పెడదాం. ఈ చూపుడు వేలు, ఉంగరం వేలు పెట్టండి, చెప్తాను. వస్తుంది, రాకాదు అంతే. కుడి చేతిని కింద పెట్టండి. మీరు ఏం చేస్తున్నారు? కుడి చేతిని కింద పెట్టారా? ఇది ఇలా దాచేసుకుంటున్నారు. ఇది చూపుడు వేలు మీద రావాలి. ఇలా వచ్చి ఇది 2 గట్టిగా పట్టుకుని, ఆల్మోస్ట్ పట్టుకుని ఈ మధ్య వేల్ని, ఉంగరం చిటికిన వేల్ని, బొటన్ వేల్ని అన్నిటినీ ఓపెన్ చేసి పెట్టేయాలి. ఆల్మోస్ట్ వచ్చింది. ఆ పట్టుకోవడం మీరు ఇంకా లోపలికి పట్టుకుంటే వచ్చేస్తుంది. అదే ఇలా చూపించండి నాకు. మధ్య వేలు, చిటికిన వేలు 2 ఇలా ఉండాలి. ఉంది ఈ బొటన్ వేల్ని పెట్టాలి. దీన్ని సర్వయోని ముద్ర అంట. ఇదే కష్టం అన్నిటికన్నా ముద్ర. సర్వయోని. అమ్మవారికి నమస్కారం పెడుతున్నప్పుడు ఇది పెడితే పురోహితులందరూ ఆశ్చర్యపోతారు.
గీతాంజలి గారు ఎక్కడ నేర్చుకున్నారంటే గురు ఏం చెప్తారు? కరుణామయ్య గారు నేర్పించారండి అని చెప్తాను. ముందు సుమన్ టీవీ పేరు చెప్పండి. సుమన్ టీవీలో గురు మన ఛానల్ పేరు చెప్పుకోవాలి. సుమన్ టీవీలో గురు కరుణామయ్య గారు చెప్పారు కదండి అని అలా నేర్పించి వాళ్ళకు కూడా చెప్పాలి. ఇది పెట్టకూడదు, బయట చూపించకూడదు అంటాగా అదేం లేదు. అలాగని ప్రకటితంగా ఇలా అని చెప్పకూడదు. ఇలా పెట్టుకుని ఇలా అమ్మా తల్లి. ఇది సర్వయోని ముద్ర. ఐం అన్నది బీజాక్షరం, సర్వయోని అన్నది పేరు, భావం, ఎక్కడెక్కడ సృష్టి ఉందో అక్కడంతా. ఇకపోతే చివరి ముద్ర బీజాక్షరాలు. హస్రైం, హస్రక్లీం, హస్రసౌహు. హస్రైం, హస్రక్లీం, హస్రసౌహు. ఈ హస్రక్లీం అనేది కూడా ఒకే అక్షరం. మనం చెప్పడానికి అలా చెప్తున్నా స్క్లీం, స్క్లీం అనాలి. వీళ్ళకి చెప్పడం కోసం హస్రక్లీం అంటున్నాం. ఈ మూడు హస్రైం, హస్రక్లీం, హస్రసౌహు. ఇది బీజాక్షరం. ముద్ర పేరు సర్వత్రిఖండ. భావన ఏంటంటే అమ్మ మూడు అనేది ఎక్కడుందో అక్కడంతా నువ్వు ఉన్నావు తల్లి అని గ్రహించే జ్ఞానం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, భూత భవిష్యత్ వర్తమానం, సత్వరజస్తమో గుణం. ఏది మూడున్నా నువ్వే తల్లి, ఆ మూడు నువ్వే. అది నాకు గ్రహించి శక్తి ఇమ్మని ఇందాక పెట్టిన యోని ముద్ర పెట్టి ఈ చిటి బొటను ఇలాగ పెట్టి ఇలా చేశారు కదా, ఇలా పెట్టినప్పుడు యోని ముద్ర. మెల్లిగా ఈ చిటికిని వేలు బయటికి తీసేసి ఇలా పెట్టి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు చిటికిని వేలు, ఈ మధ్య వేలు, బొటన వేలు ఇది ఉంటాయి. ఇందాక ఆవాహనప్పుడు చెప్పాం కదా, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, భూత భవిష్యత్ వర్తమాన. ఈ మూడిట్లోనూ నువ్వే ఉన్నావు అని ఆ గ్రహింపు నాకు ఇవ్వు తల్లి. ఆవాహన చేసేటప్పుడు ఇలా పెట్టుకుని ఇలా చేస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి. ఇది దశముద్రా సమారాధ్య. ద్రాం, ద్రీం, క్లీం, బ్లూం, సహ, క్రోం, హస్క్, ప్రేమ్, హసౌం, ఐం, హస్రైం, హస్రక్లీం, హస్రసౌ. ఎంత సులభం చూసారా? అంటే ఇప్పుడు సందేహం ఏమిటంటే ఈ ముద్రలు ఎవరైనా సరే వేయవచ్చా? భక్తి శ్రద్ధ ఉన్నవాడు ఈ ముద్ర ఇస్తే ఏదో నాకు వస్తుంది అని ప్రతిఫలాపేక్ష ఉన్నవాడు వేయకూడదు, వేయక్కర్లేదు. అది రాదు, ఏ ఫలితం ఉండదు. అమ్మవారికి దగ్గర అవ్వడానికి, అమ్మవారి యొక్క అనుభవం మనం ఎక్కువ పొందాలి అనే తాపత్రయం ఉన్న వాళ్ళకి, ఆత్ర తపన ఉన్న వాళ్ళకి, ప్రతి ఒక్కరు ఆడవాళ్ళైనా పురుషులైనా సరే, స్త్రీలైనా సరే, ఏ కులంలో ఉన్న వాళ్ళైనా సరే, మాంసాహారులైనా సరే, మీరు వస్తాయి ఇవన్నీ క్వశ్చన్లు, అందుకే ముందే అర్థం చేసేద్దాం. శాకాహారులైనా సరే, పొద్దున్నైనా సరే, రాత్రి అయినా సరే, స్నానం చేసినా సరే, స్నానం చేయ ఎప్పుడు ఆవిడ బుద్ధి పుట్టిస్తుందో. అయితే ఒక్క మాట అండి, ఇన్ని బీజాక్షరాలతో పలకటం రాకపోతే, కుదరకపోయిన ఈ పక్షంలో ఒక్క ముద్ర వేసి అలా ఓన్లీ ముద్ర వేయండి. ఆవిడ మిగతా ఆవిడ ఫిలప్ చేసుకుంటే ఫిలప్ ది బ్లాంక్స్ అని చెప్పేయండి ఆవిడకి. ఏం మాట్లాడక నీకు తెలుసు కదా అనేది నాక్గా ఏం చేయాలి, నీ అన్నీ నీకు తెలుసు తల్లి, నేనేం చెప్పడం. సైలెంట్ మూవీ అనేది అలా చూపించే, మిగతా ఆవిడ చూసుకుంటాను. కావాల్సింది ముఖ్యం, మన భావన ముఖ్యం. ఒకవేళ స్మరించుకోవాలని అనుకుంటే, ఇప్పుడు ఆలయానికి వెళ్ళాను గురువుగారు, నేనే అమ్మవారి ముందు కూర్చున్నాను, కాసేపు సమయం దొరికింది, అమ్మని చూస్తూ అలా కూర్చున్నప్పుడు ఏ ముద్ర వేసుకుని అమ్మని అలా చూస్తూ ధ్యానించుకోవాలి? యోని ముద్రలు. కానీ ఎవరైనా అమ్మమ్మ ఆ ముద్ర వేయకూడదు, చాలా మీకు అర్హత లేదు అలా అంటే విని వదిలేనంతే, పట్టించుకోవద్దు. అర్హత ఎవ్వరికీ లేదని చెప్పడానికి ఇంకోళ్ళకి అర్హత లేదు. అమ్మ మీద భక్తితో ఇవన్నీ వేస్తేనే పలుకుతుందా, మామూలుగా భక్తి ఇలా పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటారు కదా. ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఈ వీడియో వస్తుంది. మరి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, ఏ ఛానల్లోనే చెప్తున్నారా చెప్పండి? వీటి గురించి ఎప్పుడు మాట్లాడలేదు. ఈ ఛానల్ని అమ్మ అనుగ్రహించిందేమో, మన ఇద్దరం ఇలా మాట్లాడుకుని ఇంతమందికి సేవ చేయాలని ఆ అమ్మ సంకల్పమే శ్రావణ శుక్రవారం నాడు. ఆ రకంగా భావిస్తే ప్రతి ఒక్కళ్ళకి అర్హత ఉంది, ఏమీ సందేహం లేదు. చాలా చక్కగా నేర్పించారండి. ఈ వీడియో పెట్టుకుని చాలా మంది నేర్చుకోవచ్చు కూడా, వాళ్ళ పిల్లలకి నేర్పించవచ్చు. సందేహపడక్కలేదు, భయపడక్కలేదు. కాకపోతే ఒకటంటే నేర్చుకుని ఇంకో వీడియోలో అలా పెట్టకూడదని రేపు పొద్దున వస్తుంది ట్రోలింగ్ ఏదో అంటారు కదా, మీరు వచ్చినప్పుడు భయపడిపోయి మానేయకూడదు, ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవాలి. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, ఈ విమర్శ వస్తూనే ఉంటుంది. మన పని మనం పంధాలు వెళ్ళాలి.
నేను ఎవరిని హింస పెట్టడం లేదు. రోజు ప్రార్థించుకునేటప్పుడు ఇలా ముద్రలు వేసుకొని ప్రార్థించుకుంటే ఇంకా అండ్ లలితా సహస్రం చదివాలి. ముఖ్యంగా దశముద్ర సమారాధ్యాన్ని కాసేపు ఆగి ఈ దశముద్రలు వేసి చూస్తే మీకు ఇంకా బ్రహ్మాండమైన ఆనందం. మొత్తంగా దశ ముద్రలు అసలు ఎలా వేయాలి ఏమిటి చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.